ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. విశ్వ, నువ్వా? నేనే. కానీ నువ్వింతసేపు అక్షయ్ అక్షయ్ అని కలవరిస్తున్నావు. అంటే అక్షయ్ ఇంకా నీ మనసులో ఉన్నాడన్నమాట. అది కాదు విశ్వ, ఏదో కలొచ్చింది, అందుకే అక్షయ్ అక్షయ్ అని కలవరించాను. అంతేకాని అక్షయ్ నా మనసులో లేడు. ఇంక చాలు ఆప్ సంధ్య. నాకు తెలుసు, ఒక్కసారి ప్రేమిస్తే వాళ్ళని మర్చిపోవడం అంత ఈజీ కాదు. నాకు అర్థమవుతుంది. నువ్వింకా అక్షయ్ని మర్చిపోలేదు కదా, అంత తొందరగా మర్చిపోలేవు కూడా. అది కాదు విశ్వ, నేను నీలాగే దూరంగా ఉండడమే బెటర్. విశ్వ, వీడేంటి చాలా ఓవర్ చేస్తున్నాడు? అక్షయ్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించిన దాన్ని అంత తొందరగా ఎలా మర్చిపోతాను? అలాగే మా అక్క నాకు చేసిన ద్రోహం కూడా మర్చిపోను. ఎలాగైనా వాళ్ళిద్దరిని విడదీసి నా రివెంజ్ తీర్చుకుంటాను. శాంభవి, వచ్చేసారా? అరే, నేనంటే భయం ఉంది. నువ్వంటే భయం కాదే, అత్తయ్య అంటే భయం. అందుకే నువ్వు చెప్పినట్టు చేస్తున్నాను. మీరే తినిపించండి. ఎందుకు? నాకు బయట చాలా పనులున్నాయి శాంభవి. నువ్వే తినొచ్చు కదా, నేను మళ్ళీ వస్తాను. సరే సరే, మీరు వెళ్ళండి. నేను నేరుగా మా అమ్మ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాను. మిమ్మల్ని ఉతికి ఆరేస్తుంది. దీంతో అనవసరంగా ఛాలెంజ్ చేశాను. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా అన్నట్టు ఛాలెంజ్లో ఓడిపోయాక అది చెప్పింది చేయక తప్పుతుందా? శాంభవి, కూర్చో. ఇదిగో. అర్థమైంది. శాంభవి, ఎలా ఉంది? ద గ్రేట్ సత్తిపండు వంట మరి. అవును, సాంబార్ చాలా టేస్ట్గా ఉంది. ఎలా చేశారు? మాట్లాడండి. రాక్షయ్, నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? నువ్వు మా అక్కకి దక్కడం వల్లే నేను ఆ విశ్వాగాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఐ లవ్ యూ అక్షయ్. పెళ్లి చేసుకున్న పాపానికి తనకి దగ్గరవుదామనుకుంటే సంధ్య ఇంకా అక్షయ్ని కలవరిస్తుంది. నేను ఇంకెలా సంధ్యకి దగ్గరవుతాను? సంధ్య బిహేవియర్ నాకేం నచ్చట్లేదు.
విశ్వ అరే విశ్వ, ఏరా విశ్వ, పొద్దు పొద్దున్నే నీ పెళ్ళంతో ఏదో చేదు అనుభవం ఎదురైనట్టుంది. ఈయనేంటి ఏదో చూసినట్టుగా చెప్తున్నాడు? నేను బాగానే ఉన్నాను. నాకు మాత్రం అలా కనిపించట్లేదురా. ఏ విషయంలోనో బాగా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తున్నావు. చెప్పరా, ఏంటి నీ ప్రాబ్లం? సంధ్యకి నువ్వు దగ్గర అవ్వలేకపోతున్నావా, లేదా సంధ్య దగ్గర అవుతుంటే నువ్వు తనతో కలవలేకపోతున్నావా? అసలేం జరుగుతుందో చెప్పు. సత్తుపండి అన్నయ్య, నీతో షేర్ చేసుకోవడానికి మా మధ్య ఏం జరగలేదు. సంధ్య ఇంకా అక్షయ్ని మర్చిపోలేదు. తను బెడ్ పైన పడుకుంటే నేను కింద పడుకుంటున్నాను. చాలా ఇంకేమైనా చెప్పాలా? చూసావా విశ్వ, నీతో ఎలా నిజం చెప్పించానో? చూడు విశ్వ, నీ సమస్యలన్నింటికీ పరిష్కారం చెప్పే ఐడియాలు నా దగ్గర బోలెడున్నాయి. నాకొక 10,000 డబ్బులు కొట్టు. 10,000, 10,000. వీటన్నింటికి పరిష్కారం నేను చెప్తాను. సత్యపండు అన్నయ్య, అసలే నాకు చిరాగ్గా ఉంది. ఐడియాలు సలహాలు అని నన్ను ఇంకా విసిగించారంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. సరే విశ్వ, డబ్బులు ఇప్పుడు ఇవ్వు. నీకు అవసరమైనప్పుడే మంచి మంచి ఐడియాలు చెప్తాను. ఇలాగే నన్ను డబ్బులు అడిగారంటే మీ బాధ తట్టుకోలేక ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని లెటర్ రాసి మరీ వెళ్ళిపోతాను. అంత పని చేయకరా, అత్తయ్య నన్ను చంపేస్తుంది. పోనీ ఒక 2,000 ఇవ్వరా? లేదంటే నా నోట్లో నుంచి నీ లవర్ భవిత విషయం బయటకు వస్తుందేమోనని భయం వేస్తోందిరా. అనయ్య, ఆ విషయం ఎవరితో చెప్పొద్దు. మీకు డబ్బులే కదా కావాల్సింది, నేను ఇస్తాను. పంపించాను చూడండి. మీరు అడిగిన డబ్బులు పంపించాను. ఇక బయట విషయం మర్చిపోండి అన్నయ్య. నేను మర్చిపోతాను విశ్వ, కానీ నాకు డబ్బులు అవసరమైనప్పుడే గుర్తుకొస్తుంది. వస్తాను. యా. ఈ సత్యపండు అన్నయ్య జిడ్డులో తగులుకున్నాడు. ఎలా అయినా సరే వదిలించుకోవాలి. అమ్మ వాణి, ఇట్రా ఇట్రా. చెప్పండి సత్తిపండయ్య గారు, నేను చెప్పింది ఏం చేశారు? వాణి, నువ్వు చెప్పినట్టుగానే ప్లాన్ చేశాను. కానీ మా అత్తయ్య గారు వాటన్నింటికీ ఆదర్రు బెదర్రని నాకు అర్థమైంది. అసలు ఏం చేశారో పూర్తిగా చెప్పండి అయ్యగారు. ఆనందరావు బాబాయ్ గారి దగ్గర నుంచి తెలుసుకున్న కొన్ని నిజాల్ని ఒక చిట్టీలో రాసి మా అత్తయ్య గదిలోకి విసిరాను. మరి అమ్మగారు చిట్టి చూసారా? చూశానమ్మా. మా అత్తయ్య ఎదురుగా వచ్చి ఎవరైనా ఛాలెంజ్ చేస్తేనే భయపడదు. అలాంటిది ఇలా ఒక చిన్న చిట్టి వేసినంత మాత్రాన భయపడుతుందా? అస్సలు భయపడదు. ఆ చిట్టిని చూసి ఎవరో నన్ను ఎదిరించే ధైర్యం లేక ఇలా రాశారనుకుందేమో. ఆ చిట్టిని చిత్తు కాగితంలో చుట్టి బయటకు విసిరేసింది. మా అత్తయ్యని భయపెట్టి బయటకు పంపించడం అంత సులువు కాదు. నేను గాని దొరికిపోయింటే ఏమైపోయేదోనని తలుచుకుంటేనే భయంగా ఉంది. మా అత్తయ్యని భయపెట్టడం ఎవరి వల్ల కాదు. ప్లీజ్ నన్ను వదిలేవాని. అది కాదయ్య గారు. ఇలా చూడు వాణి, నువ్వేం చెప్పినా చేస్తాను, కానీ ఈ పని మాత్రం నేను చేయలేను. ప్లీజ్ నన్ను వదిలేయి. ఎందుకని మంచిది, నువ్వు కూడా దూరంగా ఉండు. అసలే అక్షయ్ శ్రావణిల పెళ్లి జరిగిందని మా అత్తయ్య కోపంగా ఉంది. ఈ కోపంలో మనల్ని లేపేస్తుంది. కొంచెం జాగ్రత్తమ్మా. సత్తిపండయ్య గారు, సత్తిపండు ప్లీజ్.
సత్తిపండయ్య గారు ఏదో చేస్తారనుకుంటే అనుకున్నట్టు ఏమీ జరగలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి?